నమస్తే. మన దేశంలో జంజీ జంతర్ మంతర్ ఉద్యమం. ఈ ఉద్యమం తర్వాత జరగబోతున్న పరిణామాలు ఏమిటి అనే ఒక చర్చ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా జంజీలు చేసిన ఉద్యమాలు ఉన్నాయి. వాటి పరిణామాలు, పర్యవసనాలు, వాటి ప్రభావాలు ఎట్లా ఉన్నాయనే దానిపైన కొందరికి కొంత అవగాహన ఉండవచ్చు. ఈ మిగతా దేశాల్లో జంజీ ఉద్యమాలు ఆ దేశ రాజకీయ సామాజిక పరిస్థితుల కంటే భారతదేశం భిన్నమైంది. ఈ భిన్నమైంది అన్నప్పుడు ఈ కోణంలో నుంచి, ఈ నేపథ్యంలో నుంచి ఈ జంజీ ఉద్యమాన్ని చూస్తే భవిష్యత్ ఎట్లా ఉండవచ్చు, ఈ అంశాల గురించి మాట్లాడదాం. మన దగ్గర సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల నిపుణులు ఐవి రమణరావు గారు మన దగ్గర, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఇందాక నేను చెప్పినట్లుగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన జంజీ ఉద్యమాలు వేరు, భారతదేశంలో వచ్చిన జంజీ ఉన్నప్పటికీ మిగతా దేశాల కంటే భిన్నమైన వాతావరణం ఇండియాలో ఉన్నది. ఈ కోణంలో మనం చూసినప్పుడు భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు ఇక్కడ జంజీల ఉద్యమానికి సంబంధించింది, లేదా భారత రాజకీయాలు ఎట్లా ఉండవచ్చు? మీరన్నట్లు ఇతర దేశాలలో జంజీ ఉద్యమాల ఆవిర్భావం, వ్యాప్తి, ఫలితాలు డిఫరెంట్గా ఉన్నాయి. మనం చూస్తే ఇండియా కొంచెం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. దానికి రీజన్ ఏంటంటేనండి, ఇండియా ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ సబ్ కాంటినెంట్. ఇదే ఒక సబ్ కాంటినెంట్. అంటే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రము దేనికదే ఒక భిన్నమైనది. వీటి మూలంగా ఇక్కడ ఉండేటువంటి ఈ విస్తృతి రీత్యా, భౌగోళిక పరిస్థితి రీత్యా, జనాభా రీత్యా, మనకున్న సాంస్కృతిక వారసత్వం రీత్యా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఈ తేడా ఉంది. మనం అయితే జంజీకి ఎక్కడైనా ఒక కామన్ లక్షణం ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. జంజీ ఎక్కడైనా జంజీయే, నేపాల్ అయినా జంజీయే, బంగ్లాదేశ్ అయినా జంజీయే, ఈజిప్ట్ అయినా జంజీయే, ఎక్కడైనా జంజీయే. ఆ తరం 10-20-15 ఏళ్ల కింద వచ్చి అది జంజీ అప్పటికి జంజీ. సరే, ఇప్పుడు జంజీ అనుకున్నా కూడా, మనం ఈ లేటెస్ట్ 20th century కిడ్స్ అనుకున్నా కూడా, జంజీ ఏమిటంటే మనం అందరం వాళ్ళ మీద ఒక విమర్శ పెట్టింది. బ్లూమర్స్ కానీ, మిలీనియల్స్ కానీ పెట్టిన విమర్శ ఏంటంటే, వాళ్ళు కాన్స్టాంట్గా డిజిటల్ వరల్డ్లో బ్రతుకుతారని, వర్చువల్ వరల్డ్లో ఉంటారని, రియల్ వరల్డ్తో పెద్ద సంబంధం లేదని ఇలా మాట్లాడతాం. మనం పెద్ద బాధ్యతగా ఉండాలని మాట్లాడతాం. అందుకనే అభిజిత్ దీప్కే లేజీగా ఉండటం ఒక అర్హత, ఆన్లైన్లో ఉండటం ఒక అర్హత అని కూడా తను సటారికల్ గా కాక్రోచ్ పార్టీ ఎలిజిబిలిటీలో పేర్కొన్న పాయింట్స్ లో ఉంది. అది అంటే జెన్జీ క్వాలిటీ. అది ఇక్కడ ఉంది, ఎక్కడైనా ఉంది. కానీ ఈ జెన్జీ ప్రూవ్ చేసింది ఏంటంటే, ఈ సందర్భంగా ఆ డిజిటల్ ఎక్స్పీరియన్స్ కు, రియల్ వరల్డ్ యాక్షన్ కు మధ్య ఉండేటువంటి ఆ డిఫరెన్స్ ని తుడిచేశారు. ఓకే, బ్లర్ అయిపోయింది అది. పైగా వారి డిజిటల్ ఎక్స్పీరియన్స్ ని రియల్ వరల్డ్ యాక్షన్ లోకి సీమ్లెస్ గా తీసుకొచ్చి కలిపేశారు. ఈ రెండింటిని కలిపేశారు. ఒకదాని నుంచి ఇంకో దానిలో ప్రవాహం జరిగింది. ఓకే, అది దీని ప్రత్యేకత. రెండవది ఏంటంటే, ఈ జంజీ ఎప్పుడైతే ఈ ఇన్స్టానో లేకపోతే యూట్యూబ్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్నో వాడుకొని చేస్తున్న ఉద్యమాల్లో ఒక స్వభావం ఏముంటుందంటే, ఒకరికొకరికి సంబంధం ఏమి ఉండదు. ఫిజికల్గా వాళ్ళు ఎవరికి తెలియదు. అన్కనెక్టెడ్ పీపుల్ అక్రాస్ ఎ సర్టెన్ ఏరియా. ఓకే, ఒక పెద్ద విశాలమైన ప్రాంతంలో నెల్లూరు నుంచి ఏ మనిషి ఢిల్లీ వెళ్తాడో ఆయనకు తెలియదు. రాజస్థాన్ నుంచి ఏ మనిషి ఢిల్లీ వస్తాడో ఈయనకు తెలియదు, ఈ పక్క ఇద్దరికి తెలియదు. ఒకే ట్రైన్ లో ఉన్న వాళ్ళకి తెలియదు, ఒకే ట్రైన్ లో ఉన్న వాళ్ళకి తెలియదు. అంటే దే ఆర్ నాట్ ఆర్గనైజ్డ్ కాదు, కానీ స్పాంటేనిటీ ఉంది. అప్రయత్నపూర్వకంగా చేస్తారు. ఇది ఆ క్వాలిటీ, జెన్జీ క్వాలిటీ. ఇంకొకటి ఏంటంటే, ప్రతి క్షణాన్ని రికార్డు చేస్తారు. వారు ప్రత్యేకంగా మామూలుగా మన ఉద్యమాల్లో అయితే ఏం చెప్తాము అని అంటే, మామూలుగా ఈ వామపక్ష ఉద్యమాలు లేకపోతే ఇతర పార్టీలు, రాజకీయ పార్టీలు చేసే ఉద్యమాల్లో అయితే మీరు వాటర్ బాటిల్ తెచ్చుకోండి, లేకపోతే టిఫిన్ పొట్లం జాగ్రత్త దగ్గర పెట్టుకోండి అని చెప్తాం. మీరు గమనించండి, అక్కడ ఆర్గనైజర్స్ ఏం చెప్పారు జంతర్ మంతర్లో? పవర్ బ్యాంక్ జాగ్రత్త,
పవర్ బ్యాంక్ మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పారు. ఒక ప్రత్యేకత ఇది. అంటే పవర్ బ్యాంక్ ఇంపార్టెంట్ ఆయుధం వాళ్ళకి. అది సెల్ ఫోను, పవర్ బ్యాంక్ చాలా ముఖ్యమైన ఆయుధాలు. అందుకని వాళ్ళు దాంతోనే ప్రతి క్షణాన్ని రికార్డు చేసుకుంటూ వెళ్ళారు. రికార్డు, షేర్ చేయటం, ఇవి రెండు కూడా వాళ్ళ పోరాటంలో భాగాలుగానే చూడాలి. అది కేవలం సోషల్ మీడియా ఎక్స్పీరియన్స్గా మాత్రమే మనం ఒక పక్కన పెట్టి చూడకూడదు. మనం మిలియనల్స్ ఏం చేస్తామంటే, ఎప్పుడు ఆ ఫోన్లో ఉంటావేంటి, నీకు ఎప్పుడు అదే పనా, ఈ షేరింగ్ తప్ప నీకు ఇంకేం రాదా అంటాం. కానీ షేరింగే ఇవాళ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ యాక్టివిటీ అయింది. షేరింగే కాన్షియస్నెస్ ని రైజ్ చేయటంలో, అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయటంలో ఒక ఇంపార్టెంట్ వెపన్ అయింది. ఇది జెన్జీ లక్షణం. ఈ జెన్జీ లక్షణాన్ని అర్థం చేసుకోవటంలో మనం కొంచెం వెనకబడ్డాము లేదా పొరపాటు పడ్డాము తప్ప వాళ్ళు సరిగ్గానే ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మొదటి పాయింట్. ఎస్, నెంబర్ 1. ఓకే. రెండవది ఏంటంటే, ఈ స్పాంటేనిటీ మూలంగా ఒక వేగం ఉంటుందండి. ఎంతటి వేగం ఉంటుందంటే, చాలా చకచక వాళ్ళు నిర్ణయాలను కూడా మార్చగలరు, క్షణాల్లో వ్యూహాలు మార్చగలరు, మళ్ళీ తిరిగి రీఅడ్జస్ట్ కాగలరు. వాళ్ళకి పెద్ద టైం పట్టదు. టు డిసోసియేట్, అసోసియేట్, రీగ్రూప్, డిస్ట్రిబ్యూట్ ఏం టైం పట్టదు, క్షణాల్లో జరిగిపోతాయి పనులు. విత్ సింగిల్ మెసేజ్, విత్ సింగిల్ నోటీస్ దే కెన్ డూ దట్. దీనికి పెద్ద ఆర్గనైజేషన్, వ్యవహారాలు, స్ట్రక్చరు, పై కమిటీ, కింది కమిటీ, నిర్ణయాలు ఇవే ఉండవు. అందరూ ఈక్వల్సే. ఒక మెసేజ్ పోతుంది, పలానా చోట జాయిన్ కావాలని వచ్చేస్తారు. కానీ ఇక్కడ సార్ మీరు అన్నదానికి జంతర్ మంతర్ ఆందోళనలో అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఉన్నది. అవును. రీజన్ ఏమిటి? ఒకటి, జంతర్ మంతర్లో మనం అమ్మాయిల సంఖ్య ఉండటానికి అంటే అరౌండ్ 30 to 40% అమ్మాయిలు ఉన్నారనేది మనం గమనిస్తున్నాం. అమ్మాయిలు కూడా మిడిల్ క్లాస్ సెక్షన్ నుంచి వచ్చారు, అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్ నుంచి వచ్చారు. ముఖ్యంగా జేఎన్యూ లాంటి విశ్వవిద్యాలయపు బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చిన పిల్లలు కొంతమంది. మనకి మీరు అబ్జర్వ్ చేస్తే, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు నాయకత్వం వహించిన ఆ స్టూడెంట్ ఐసి ఘోష్ అమ్మాయి, ఐజా సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ లిబరేషన్ గ్రూప్కి సంబంధించిన నాయకురాలు, నేహా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, అదితి మిశ్రా జేఎన్యూ ప్రెసిడెంట్ అమ్మాయే. అంటే అమ్మాయిలు చాలా బలంగా తమ గొంతు వినిపిస్తున్న ఒక వాతావరణం జేఎన్యూలో ఉంది. ఈ జేఎన్యూ ప్రత్యేకంగా దీంతో బాగా అక్కడి నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇక్కడ భాగస్వామ్యం వహించారు. ఇదొక ఫ్యాక్టర్. అంటే వాళ్ళకి ఆ సంప్రదాయం, ఆ హెరిటేజ్ ఉంది, వారసత్వం ఉంది. రెండవ పాయింట్ ఏంటంటే, మిడిల్ క్లాస్ చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా నీట్ అనేది మీరు గమనిస్తే బైపీసీ ఎగ్జామినేషన్, అంటే టు బికమ్ ఏ డాక్టర్ దే రైట్ దట్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కదా అది. ఈ ఆడపిల్లలు ప్రధానంగా డాక్టర్లు అవుదాము అనేటువంటి కోరికతో బైపీసీ చూజ్ చేసుకునే వాళ్ళ సంఖ్య ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. అంటే విక్టిమ్స్ వాళ్ళు ఫస్ట్, వాళ్ళు ప్రధానంగా విక్టిమ్ అయ్యారు ఈ కంటిన్యూస్ లీకేజెస్ వల్ల, ఎగ్జామ్ ఆఫ్టర్ ఎగ్జామ్ పోవటం వల్ల వాళ్ళకి ఆ దెబ్బ ఏంటో బాగా లోతుగా తెలిసింది. అందువల్ల మిడిల్ క్లాస్ సెక్షన్ కూడా చాలా బాగా పెద్ద ఎత్తున ఫీల్ అవటం వల్ల కూడా ఈ ఉద్యమంతో వాళ్ళు ఒక ఎంపతి చూపించగలిగారు. ఆ ఎంపతి కారణంగా రాగలిగారు. ఆర్గనైజ్ చేయగలిగినటువంటి స్థానాల్లో అమ్మాయిలు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఇది సరైన ఉద్యమము, మీరు వెళ్ళొచ్చు, దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు పిల్లలకి. అందుకే నిర్భయంగా రాగలిగారు. మీరు గమనిస్తే ఒక పాప ఒక మాట అన్నది, మీరు చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడికి ఈ ఉద్యమంలోకి, తల్లిదండ్రులకి చెప్పొచ్చారా ఇంట్లో ఇక్కడ అంతా సేఫ్గానే ఉందా అని అడిగితే ఆ అమ్మాయి ఒక అద్భుతమైన మాట చెప్పింది. పేవ్మెంట్ మీద పడుకుంటున్నాం, ఇక్కడ టాయిలెట్స్ కేవలం ఒకటి మాత్రమే ఉంది, బాయ్స్కి ఒకటి, గర్ల్స్కి ఒకటి ఉంది, ఇన్ని వేల మందికి. కానీ ఇక్కడున్నంత సురక్షితంగా నేను ఎక్కడా లేను అనే మాట చెప్పింది. అంటే అక్కడ పిల్లలు ఇచ్చినటువంటి ఆ ఎన్విరాన్మెంట్, వాళ్ళు బిల్డ్ చేసినటువంటి ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే చాలా సేఫ్గా ఫీల్ అయ్యారు. తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా పోగిన వాతావరణం.
తామేం మాట్లాడినా అర్థం చేసుకునే స్నేహితులు, అదొక వలయం. ఆ వాతావరణంలో వాళ్ళు సురక్షితంగా ఫీల్ అయ్యారు. అందుకే కూడా చాలా పెద్ద సంఖ్యలో వాళ్ళు రెస్పాండ్ కాగలిగారు. అది ఇన్స్టాలో ఒక రీల్స్ చేసుకునే ప్లేస్ అయింది. అంటే ఒక హ్యూమర్ని ఒక వెపన్గా వాడారు ఈ వ్యవస్థ మీద, సెటైర్ని ఒక వ్యవస్థ మీద ఒక వెపన్గా వాడారు. సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని సరదాగా దాన్ని ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. ఆ వాతావరణం చాలా పెద్ద ఎత్తున అనుకూలంగా ఉండటం వల్ల కూడా ఇంతమంది రాగలిగారు ఆడపిల్లలు. ఇంకోటి కూడా మీరు గమనిస్తే, ఆత్మహత్య చేసుకున్న పిల్లలు సుమారు 14 మంది ఉన్నారు. ఈ 14 మంది అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఆత్మహత్య జరిగిన రోజున లేదా జరిగిన వారం రోజులలో బహుశా అక్కడ ఉండే స్థానిక కార్పొరేటర్ ఎవరైనా వెళ్ళారేమో కానీ ఏ రాజకీయ పార్టీ కూడా, రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీ, నేను కేవలం బీజేపీ అనటం లేదండి, ఏ రాజకీయ పార్టీ కూడా వెళ్ళి ఓదార్చి మీ తరపున మేము నిలబడతాము అని హామీ ఇచ్చిన దృష్టాంతాలు అయితే నాకు కనపడలేదు. కానీ ఈ విద్యార్థులు మొట్టమొదటిసారి జన్జీ విద్యార్థులు ఒక మెసెంజర్ని పంపి ఆ ఇళ్లకు ఆ తల్లిదండ్రులు ఇద్దరిని ఉద్యమంలోకి రండి, మీ ప్రజెన్స్ మాకు కావాలి, మీ ఆశీస్సులు మాకు కావాలి అని చెప్పి తీసుకుని వెళ్ళారండి. అందుకు సాక్ష్యం ప్రత్యేకంగా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి సనా అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరిని ఇక్కడి నుంచి ఇద్దరు తోడుకొని వెళ్ళారు. వారం రోజుల పాటు ఆ విద్యార్థులతో వాళ్ళిద్దరూ తల్లిదండ్రి అక్కడే ఉన్నారు. మా పాప తిరిగి రాదని తెలుసు, కానీ ఈ డిమాండ్ న్యాయమైంది, కొంతైనా జస్టిస్ జరగాలి పిల్లలందరికీ అనేటువంటి ఒక కోరికతో మేము వెళ్ళాము అని చెప్పారు. అంటే ఆ కామ్రేడరీ, ఆ ఎంపతి ఆర్గనైజర్స్ చూపించినటువంటి ఆ ఒక రకమైనటువంటి ఒక విశాల దృక్పథము, అందరినీ ఇంక్లూజివ్గా కలుపుకు వెళ్ళాలనుకునే లక్షణం, దీని మూలంగా కూడా విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే జంజీలు, వారి ఆలోచన, ఈ ఉద్యమ స్వభావము, దానికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం మీరు చెప్పింది. అవును. మనం ఈ 15-16 ఏళ్ళ సంవత్సరాల కాలంలో ఫేస్బుక్ ద్వారా వచ్చిన ఉద్యమం ఈజిప్ట్, 2010, 11, 12 ఆ సందర్భంలో ఇండియాలో ప్రబలంగా వచ్చింది వాట్సాప్ అవినీతి వ్యతిరేక ఉద్యమం. అవును. ఇవాళ 2026లో ఇన్స్టాగ్రామ్ ఆధారంగా చేసుకొని జంతర్ మంతర్ నిరసన వచ్చింది. అవును, ఇది ఇన్స్టా రెవల్యూషన్. హిందూ రాసింది, వాట్సాప్తో గవర్నమెంట్ ఏర్పడేది, ఇన్స్టాగ్రామ్తో వాళ్ళకి చెక్ పడేదని రాదు హిందూ పేపర్. ఫేస్బుక్ ద్వారా వచ్చిన ఆనాటి ఉద్యమం ఆ ఈజిప్టులో అనంతర పరిణామాలు, ప్రభావాలను ఏమన్నా చూపించగలిగిందా? అక్కడ ఒక మౌలికమైన మార్పు ఏమన్నా వచ్చిందా? అక్కడ కొంచెం జన్జీకి సంబంధించినటువంటి పాజిటివ్ పాయింట్స్ని మనం ఈ సందర్భంగా ఎంత గొప్పగా యులజైజ్ చేస్తున్నామో అట్లానే దాని బలహీనతను కూడా అర్థం చేసుకోవాలి. జన్జీది ఒకటి స్పాంటేనియటీ, 2 సడన్ రైజ్ ఆఫ్ యాంగర్, ప్రొటెస్ట్ ఎట్ ద సిస్టమ్, వ్యవస్థ పట్ల వాళ్ళకు పేరుకుపోయినటువంటి కోపం, వాళ్ళకు ఉండేటువంటి బాధ, దుఃఖం, ఆవేశం అన్నీ వస్తాయి. కానీ ఇవి ఎప్పుడూ తక్షణమైనటువంటి ఆవేశాలుగానే ఉంటాయండి. వాటిని మళ్ళీ ఛానలైజ్ చేయాలి. ఛానలైజ్ చేయకపోతే ప్రాపర్ పద్ధతులలో, ఆర్గనైజ్ కాకపోతే ఇవి సస్టైన్ కావు. ఒకటి. రెండవది, ఆర్గనైజర్స్ కూడా ఏమవుతారు అనంటే అనేక ప్రభావాలకు దీర్ఘకాలంలో లోబడ తర్వాత డిఫరెంట్ డైరెక్షన్స్లో పుల్ చేయబడి వారు ఈ వేగాన్ని, ఈ ఫోకస్ని కోల్పోయి అసలు దిశ అనుకుంటామే అవి లోపించే ప్రమాదం కూడా ఉంది జన్జీ ఉద్యమాలలో. మనం స్పష్టంగా ఇప్పుడు మీరు అన్నారు ఈజిప్టే కాదు, ఈజిప్ట్లో అదే జరిగింది, బంగ్లాదేశ్లో అదే జరిగింది, శ్రీలంక కొంత మేరకు నయం, దాన్ని ఏదో కొంత కమ్యూనిస్ట్ పార్టీలు దాని మీద లాంచ్ అయ్యి పవర్లోకి రాగలిగినాయి, ఎంతో కొంత ఎకనామికల్గా దాన్ని కొంతమేరకు బయటికి లాక్కొస్తున్నాయని వింటున్నాం. బంగ్లాదేశ్లో అయితే స్పష్టంగా ఉద్యమం చేసిన యువత వేరు, ఇవాళ పవర్లోకి వచ్చిన మనుషులు వేరు. ఈజిప్ట్లో అదే ఉద్యమంలో వారికి ఉన్న ఆకాంక్షలు వేరు, దాన్ని ఆధారం చేసుకుని పవర్లోకి ఉన్న వ్యక్తులు వేరు. ఇది మనం గమనించాల. అంటే ఉద్యమం చేశాము,
మా పని అయిపోయింది అనుకుంటే అదొక నష్టం. ఉద్యమం చేశాము, ఆ తర్వాత ఆ ఉద్యమ ఆకాంక్షలను వదిలిపెట్టి పవర్లో ఉండేవాళ్ళు ఎటు లాగితే అటు వెళ్తే అదొక నష్టం. అంటే వీటికి వ్యతిరేకంగా సస్టైన్డ్గా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కలిగి ఉండి ఒక దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని మళ్ళీ ప్రోగ్రామాటిక్గా వీళ్ళు వెళ్ళకపోతే ఇవి నిలబడవు అనేది కూడా చరిత్రలో కనపడుతోంది. నేపాల్ తీసుకోండి ఉదాహరణకు. నేపాల్లో ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రచండ లాంటి వారిని వ్యతిరేకించారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి అవినీతిని వ్యతిరేకించారు, కేంద్రీకృత పద్ధతులను వ్యతిరేకించారు. కానీ అల్టిమేట్గా అది మళ్ళీ తిరిగి ఇప్పుడు ఏమైంది అని చూసుకుంటే వాళ్ళెవరు ఇప్పుడు పదవుల్లో ముఖ్యమైన స్థానాల్లో లేరు, జంజీ లేదు అక్కడ. అది మళ్ళీ తిరిగి ఒక రకమైన ప్రో ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదం కూడా ఉందండి జంజీ ఉద్యమాలతో. అందుకే భారతదేశంలో ఉన్నది కొంచెం భిన్నమైందని నేను మన జరిగిన జంతర్ మంతర్ ఉద్యమం భిన్నమైందని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకటి కాక్రోచ్ జనతా పార్టీ రిజిస్టర్ కాని ఒక సెటైరికల్ పొలిటికల్ పార్టీ. అది సోషల్ మీడియాలో పుట్టి రియల్ లివ్డ్ ఇన్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ కోసం రంగం మీదకి దిగింది. మీరు గమనిస్తే రిజిస్టర్ చేసుకున్నప్పుడు వివిధ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో మహువా మైత్రా నేను రిజిస్టర్ చేసుకున్నాను అన్నది, కానీ ఆమె టీఎంసీ మెంబరు కదా. ఇప్పుడు ఐసా పిల్లలందరూ ఉన్నారు, వీళ్ళందరూ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీళ్ళందరికీ. కాబట్టి ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఏ రాజకీయ పార్టీలో లేకుండా ఉన్న మిడిల్ క్లాస్ యూత్ ఉండి ఉండవచ్చు దీంట్లో. ఇది రాజకీయ పార్టీగా రూపు దాల్చలేదు, దాలుస్తుందో లేదో తెలియదు. ఇది స్పాంటేనిటీ ఎట్లా నడిచిందో అదే పద్ధతిలో ఆర్గనైజ్డ్ కావటానికి జంతర్ మంతర్ దగ్గర లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంబేద్కరైట్ అసోసియేషన్స్ ఉపయోగపడ్డాయి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి కూడా నేను అనుకోవటం, లిబరల్ బూర్జువాజీ, ఉదారవాద బూర్జువాలు లేకపోతే మేధావులు, సోనం వాంగ్చుక్ లాంటి ఒక మేధావి కూర్చున్నాడు కాబట్టి దానికి ఒక నైతిక విలువ వచ్చిందనో నైతిక నిబద్ధత పెరిగిందనో అభిప్రాయపడుతూ ఏకీభావంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఒక సెక్షన్ ఉంది బయట. ఇవన్నీ కలిసినాయండి. ఇదొక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ అలయన్సెస్ కనపడతాయి మనకి. కేవలం ఒక్క సోషల్ మీడియా జంజీ మాత్రమే లేదు అక్కడ, వీటితో పాటు ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇది మనం ఒక ప్రత్యేకత గమనించాలి. ఇండియన్ ప్రత్యేకత ఇది, ఇతర చోట్ల లేని ప్రత్యేకత. లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఏం చేశాయి అని అంటే, నేను ఐ మస్ట్ సే దట్ వీ షుడ్ అప్రిషియేట్ దైర్ సెల్ఫ్లెస్నెస్ అండ్ సాక్రిఫైస్ ఇన్ దిస్ రిగార్డ్. అంటే తమను తాము అబ్లిటరేట్ చేసుకుంటూ కాక్రోచ్ జనతా పార్టీ పేర జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో వాళ్ళు అన్ని చిన్ని విభేదాలను పక్కన పెట్టి ఇందులో సంపూర్ణంగా దిగిపోయారు విద్యార్థి సంఘాలు. చాలా చోట్ల ఏమనుకున్నారంటే సోనం వాంగ్చుక్ ఒక్కడే నిరాదీక్ష చేస్తున్నాడని భ్రమపడ్డ పరిస్థితి కూడా ఉంది మొదటి 20 రోజుల దాకా కూడా. కానీ ఫ్రమ్ డే 1 ఐసా విద్యార్థి నాయకులు తర్వాత నేహాతో పాటు మరొక 2 వారు కంటిన్యూస్గా ఫ్రమ్ డే 1 ఉన్నారు. 26 రోజుల ఫాస్టింగ్లో ఉన్నారు ఆ పిల్లలు సోనం వాంగ్చుక్తో పాటు. అట్లాగే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, అట్లాగే తర్వాత ఈ అంబేద్కరైట్ అసోసియేషన్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు రావటం వల్ల ఏం జరిగింది అని అంటే, డిమాండ్లు తయారు చేయటంలో మీరు గమనించండి, ఒక ఫోకస్ వచ్చేసింది. స్పష్టమైన డిమాండ్లు ఏర్పడ్డాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అది నిజంగా రాజీనామా చేస్తే అద్భుతాలు జరుగుతాయా అంటే జరగవని తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఐసా నాయకురాలు అమ్మాయి నేహా ఏం మాట్లాడిందంటే, మీరు చేయబోయే చట్టాలు, ఇది యాంటీ లీక్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది గుండెపోటు వచ్చే మనిషికి బ్యాండ్ వేయటం లాంటిది అని మాట్లాడింది. అంటే దిస్ ఈస్ గోయింగ్ టు డూ నథింగ్, ఇదేమి ఆపదు, ఈ సిస్టమేటిక్ ఫెయిల్యూర్స్ని కాపాడే చర్య కాదు అని స్పష్టంగా వారికి ఐడియా ఉంది. పైగా
ఈ నీట్ ఎగ్జామినేషన్ అనేది కోచింగ్ సెంటర్ల మాఫియా చేతుల్లో ఉంది అని కూడా తెలుసు వాళ్ళకి. దళితులు, ఆదివాసీసు, బహుజనులు వీళ్ళందరినీ ఎక్స్క్లూడ్ చేసే పరీక్ష అది ఇంక్లూడ్ చేసుకోగలిగిన పరీక్ష కాదు. దాని ట్రైనింగ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టలేరు వీళ్ళు, దాని ట్రైనింగ్ కోసం 1 year 2 years ఉండలేరు వీళ్ళు ఎటువంటి స్థితిలోనైనా ఎలిమినేట్ చేయబడే వర్గాలే. ఎలిమినేట్ చేయడం కోసమే నీట్ ఉంది. కాబట్టి ఇది అసలు నీట్ వికేంద్రీకరించబడాలి, ఈ కేంద్రీకరణే మాకు వద్దు అని భావించిన వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావాలి అనుకునేటువంటి ఒక టెంపరీ ఒక రిలీఫ్ని కూడా పట్టుకొని కూర్చున్నారు. అట్లా వాళ్ళకి తెలిసి ఇదంతా జరగబోతోంది అని అట్లా సహకరించారండి వాళ్ళు దాన్ని. ఇది ఒక విషయం. రెండవది, బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అనడంతో పాటు చాలా మంది గమనించినది ఏమిటంటే ఇంకా 4-5 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళు ఇచ్చినాయి. విద్యాశాఖ మంత్రికి, జేపీ నడ్డాకి, ఆయన పక్కన వచ్చిన జితేంద్ర ప్రసాద్కి వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ రావాల్సిన సంస్కరణల మీద చాలా స్పష్టంగా నీటిని వికేంద్రీకరించాలి అనేటువంటి ఒక డాక్యుమెంట్ పెట్టారు వాళ్ళు. ఆ డాక్యుమెంట్ చేతిలోకి రావటంలా, కేవలం ఈ 3 వస్తున్నాయి ప్రధానంగా. ఇది కేసులు వద్దన్నారని, సరే ఆ 3వ పాయింట్ మీద కూడా గవర్నమెంట్ ఏమి కమిట్ అయ్యలేదు. ఇవాళ పిల్లల్ని హాంట్ చేస్తోంది. హాంట్ చేయడంలో మరీ ముఖ్యంగా మైనారిటీస్ పిల్లల్ని మరి పరిగెట్టుకుని వెతికి పట్టుకుని అటాక్ చేస్తున్నట్లు కనపడుతోంది అని స్పష్టంగా గమనించారు వాళ్ళు. ఈ విచ్ హంటింగ్ అనేది మొదలైంది, అది సాగుతోంది. కానీ వాళ్ళకు తెలిసి కూడా కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీ జెండా కింద, పొలిటికల్ పార్టీ కావచ్చు కానీ దాని జెండా కింద తమ ఐడెంటిటీని కాస్త తగ్గించుకొని దీన్ని విశాల ఉద్యమ ప్రయోజనాల కోసం వాళ్ళు కలిసి పనిచేశారే, అది వామపక్ష ఉద్యమాలు చేసిన ఒక గొప్ప త్యాగము, గొప్ప పాత్ర. కానీ ఇక్కడ మొదటిసారి భారత్ మాతాకి జై, జై భవాని వీర శివాజీ, జై భీమ్, సంవిధాన్ వర్ధిల్లాలి, వందే మాతరం, ఇంకులాబ్ జిందాబాద్. ఈ 2026కు 2 నెలల అవతలికి తీసుకుంటే కనుక డిఫరెంట్ భావధారాలు, ఇవన్నీ విభిన్న ఆలోచనలు, విభిన్న రాజకీయ నేపథ్యాలు అన్నీ ఒకే వేదిక మీద కనబడినాయి అన్నప్పుడు భారతదేశంలో ఉన్న ఈ తరము భారత రాజకీయాన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకొని పోతున్నది. ఇది ఒక అందరిని కలుపుకొని పోయి ఒక వెంట చూయించిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. మనం ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ ఫ్యాసిజం ప్రాక్టీస్ చేస్తోందని, ఏ రాజకీయ పార్టీని బ్రతకనివ్వడం లేదని, చీల్ చేస్తోందని, ఎన్నికలను గెలవడం అనే ఒక విద్యను ప్రత్యేకంగా సాధనం చేస్తోందని, అన్ని ఆఫీసులను లోబర్చుకున్నదని, వితిన్ అన్నిటినీ కరప్ట్ చేసేసిందని, జ్యుడిషియరీ కూడా ఇవాళ నమ్మకం పోగొట్టుకునే స్థితిలో ఉందని మనం ఇవన్నీ వింటూ ఉన్నాం. మనం ఇవన్నీ తెలుసు, అందరూ మాట్లాడతారు కదా, కానీ వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రారు, ఎవరి ఎజెండాలు వాళ్ళవే. అందుకే 1935లోనే బల్గేరియన్ కమ్యూనిస్టు నాయకుడు జార్జ్ డిమిత్రోవ్ ఫ్యాసిజంకు వ్యతిరేకంగా విశాల ప్రజా ఐక్య సంఘటన కట్టకుండా, వీధులలో దాన్ని మీరు ఓడించకుండా అధికారం నుంచి మీరు దాన్ని తీసివేయలేరు అని చెప్పాడు. ఆయన ఉద్దేశం అప్పట్లో హిట్లర్ దాని తాలూకు ఫ్యాసిజం అని, ముసోలిని దాని తాలూకు ఫ్యాసిజం గురించి ఆయన మాట్లాడారు. కానీ అది ఇప్పటికీ రెలవెంటే. ఎట్లా రెలవెంట్ అనిపించింది అని అంటే, ఆయన ఇచ్చిన నిర్వచనానికి క్లాసిక్ 21st century అప్లికేషన్ నాకు కనపడింది మొన్న. ఇంకా మాట్లాడాలంటే మన భారత భాగవతాలను తీసుకోవాలి అంటే, కురు సైన్యం పన్నిన పద్మవ్యూహం ఉందే, దాన్ని ఛేదించగలిగిన శక్తి ఈ పాండవులకు లేకుండా పోయింది. అభిమన్యుడు మాత్రమే ఛేదించగలిగారు. ఇవాళ కాక్రోచ్ అభిమన్యులు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో చూపించారు, బయటికి రావడం. ఇప్పుడు పాండవులు కనీసం వారితో పాటు లోపలికి పోవాలి. వారితో బయటికి ఎలా వస్తారో చూద్దాం, అదొక నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు పాండవులు బయట ఎంతకుముందు అభిమన్యుడిని అనుసరించి లోపలికి వెళ్ళారు, వాళ్ళకి అంతకుముందు వరకు స్కోప్ లేదు. పాండవులు ఆయన పట్టుకుని వెళ్ళారు కదా, ఇప్పుడు కనీసం ఇప్పుడు వీళ్ళని చూసి నేర్చుకోమని
మనం చెప్పొచ్చు. ఈ రాజకీయ పార్టీలకు, మిగతా అన్ని ఇతర ఆ సంఘాలకు కూడా. ఎందుకంటే మీరు చూడండి, అభిజిత్ దుబ్కే ఒక దళిత్, సంవిధాన్ని పట్టుకొని ఈ దేశంకి వచ్చాడు. మన అంబేద్కర్ బొమ్మను పట్టుకొని, ఆటోబయోగ్రఫీని పట్టుకొని ఇక్కడ ల్యాండ్ అయ్యాడు. సంవిధాన్ చేతిలో ఉంచుకొని జంతర్ మంతర్కు వచ్చి కూర్చున్నాడు. అంబేద్కర్ అసోసియేషన్స్ వచ్చినాయి, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అన్న వాళ్ళు ఉన్నారు, జై భవానీ, భారతీయ జనతా పార్టీ జెండాలు కూడా కనపడ్డాయి కొన్ని విద్యార్థుల దగ్గర. స్పష్టంగా మనకి ఆ ఊరేగింపుల్లో కొన్ని కనపడ్డాయి, 2-3 అక్కడక్కడ. మా తల్లిదండ్రులు బీజేపీ, కానీ మేము ఈ ఉద్యమాన్ని బలపరుస్తున్నాము అన్న పిల్లలను చూసాం మనం అనేక చోట్ల. అంటే ఇంత వైడ్ స్పెక్ట్రమ్ని కలుపుకుంటూ ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేస్తూ డిమాండ్స్ని ఫ్రేమ్ చేసుకొని దాని మీద గురి చూసి కొట్టారు. అందువల్లే ఇవాళ ప్రభుత్వం చాలా తొందరగా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతుల నిరహార దీక్షకు, రైతుల ఢిల్లీ ముట్టడికి ఆల్మోస్ట్ 1 year టైం తీసుకుంది గవర్నమెంట్ రెస్పాండ్ కావటానికి. 1 year తర్వాత ఎన్నికలు సమీపిస్తుంటే నరేంద్ర మోడీ అప్పుడు జాతీయ క్షమాపణ చెప్పారు. మణిపూర్ అయితే అసలు ఆయన పోలేదు. మణిపూర్ ఉద్యమం ఎంత భయంకరమైన హింసాకాండ జరిగింది మణిపూర్లో. అయినా సరే అటువైపు ఆయన దృష్టి పెట్టల. ఆయన పెద్ద ఎత్తున అటు ఇటు తిరిగే పనిలో ఉన్నారు. కానీ ఇక్కడ 36 రోజులు మొత్తం ఉద్యమం. జూలై 20 లాఠీచార్జ్ జరిగింది. 21 నుంచి 26వ తారీఖు లోపల 2 సార్లు అర్ధరాత్రులు అమాంతం సెల్ఫీ వీడియో తీసుకొని ప్రధానమంత్రి ప్రజలతో సంభాషించే ఒక స్థితికి తీసుకొచ్చారు. అయ్యో మా మోడీ గారు ఇలా అయిపోయారే అని ఆయన అభిమానులు గగ్గోలు చెందుతున్నారు, బాధపడుతున్నారు. కొంతమంది అయితే టీవీ ఛానళ్ళలో దుఃఖిస్తున్నారు. వారి ఆక్రోశం నలవి కాకుండా ఉంది వాళ్ళ. ఆ స్థాయి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ విశాలమైన ఐక్య సంఘటన ఒకటి. రెండవది, మన పిల్లలను అందులో ఎవరున్నారు? ముఖ్యంగా మీరు అనుకున్నట్టు వాళ్ళందరూ ఏమి ముస్లిం పిల్లలు కాదు, మీరు అనుకున్నట్టు వాళ్ళందరూ ఏమి కంప్లీట్ దళిత పిల్లలు కాదు. ఎవరైనా అభిజిత్ దుబ్కే దళిత్ కావటం వల్లనే ఉద్యమం చాలా ముందుకు పడింది అని మాట్లాడితే కూడా అది సరి అయింది కాదు. ఎందుకంటే అభిజిత్ దుబ్కే ఒక దళిత్, ఒక ఆర్గానిక్ ఇంటలెక్చువల్, ఒక లీడర్షిప్ పొజిషన్ లో ఉంటాన్ని ఆహ్వానిస్తాం. దేశమంతా ఆహ్వానించింది, అది ఆహ్వానిస్తాం. కులాన్ని చూడలేదు అక్కడ, కానీ అది కులాన్ని చూడలేదు. ఆడ ఉద్యమం ఏమిటో చూసుకున్నారు. దానికోసం మొత్తం సమాజం అంతా కూడా కదిలింది. అదే మనం అర్థం చేసుకోవాలి. అయితే దానితో పాటు అందరూ ఉన్నారు అక్కడ, అందరూ ఉన్నారు, మేధావులు ఉన్నారు, పౌర హక్కుల వాళ్ళు ఉన్నారు. ఈ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు డిసెంట్ అనేది మీరు దాన్ని ఎట్లా నిరాకరిస్తారు అని ఇన్ని రోజులు ఉక్కపోత ఉందే, ఆ ఉక్కపోతలో అదొక తొలకరిలా కనపడింది వాళ్ళకి. అందుకని సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చిన ఒక పరిస్థితి ఉంది. దీనివల్లనే క్షణానికి జన్జీ వాడుతున్నటువంటి సోషల్ మీడియా మెకానిజంను చూసి ఎట్లా పడిపోతుందంటే మీటర్ చాలా స్పీడ్గా పడిపోతుంది. బీజేపీకి ఉండేటువంటి ప్రజలలో ఉండేటువంటి అభిమానపం అనేది చాలా స్పీడ్గా కిందికి పడిపోతుంది. ఆ మీటర్ అది చూసి భయమేసి తక్షణమే మనం ఇంటర్వ్యూని కాకపోతే మనం నిలబడలేము, మనం ఎంతోసేపు పట్టదు మనకు ఉండేటువంటి అధికారాన్ని పోగొట్టుకోవడానికి అనేది రిలీజ్ చేశాకనే వాళ్ళు వెనక్కి తగ్గారు. ఈ జంజీ ఉద్యమం ఇందాక మీరు వామపక్షాల గురించి ప్రధాన ప్రస్తావించాడు. వీళ్ళ నుంచి వామపక్షాలు ఏం నేర్చుకోవాల్సింది? ప్రధానంగా వామపక్షాలు. ఇప్పుడు నేను జంజీ ఉద్యమం ఇప్పుడు ఇది అయిపోయింది, కాక్రోచ్ ఉద్యమం. నెక్స్ట్ ఏంటి? నేను దీని గురించి కూడా తీవ్రంగా చాలా మంది మాట్లాడుతున్నారు. జంజీ, కాక్రోచ్ జనతా పార్టీ ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా మారుతుందా? లేదు, నేను ఒపీనియన్ మేకర్గానే ఉంటాను, ప్రెషర్ క్రియేటర్గానే ఉంటాను, ప్రెషర్ అప్లయర్గానే ఉంటాను, ఆయా కాజెస్ తీసుకొని ప్రెషర్ బిల్డప్ చేస్తాను అని మాత్రమే అంటుందా? లేదు, ఫలానా పార్టీకి మీరు ఆల్టర్నేటివ్గా ఓటు వేయండి అని సూచిస్తుందా? ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ అండి.
ఎందుకంటే ఈ ఓపెన్ లో అది ఆ ఎట్లా అడుగులు వేస్తుంది అనే దాన్ని బట్టి రియాక్షన్స్ అన్ని మారుతాయి ఇతరులే. ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ 26లో ఉన్నాం మనం, 29th లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మేబీ 27 ఎండింగ్కో లేకపోతే 27 మధ్యలోనో ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా మారటం కోసం వారు దేశవ్యాప్తంగా పర్యటనలు పెట్టుకునో ఈ యూత్ కాన్స్టిట్యుయెన్సీని కంప్లీట్గా అడ్రస్ చేస్తూ మళ్ళీ ఇదే పద్ధతిలో ఉద్యమాలను బిల్డ్ చేసుకుంటూ ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఒక ఫోర్స్గా ముందుకు వస్తారా? వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి, ఆప్ రియాక్షన్ ఏంటి, ఇతర ఆయా రాష్ట్రాల్లో ఉన్న బలమైన ఎన్డీఏ వ్యతిరేక శక్తుల రియాక్షన్ ఏంటి, ఇదంతా క్వశ్చనబుల్గా మారుద్దండి. ఎట్లా అడ్జస్ట్ అవుతాయి అనేది ఒక పెద్ద సమస్య. ఇది ఒక పాయింట్. రెండవది, ఒకవేళ అట్లా కాకుండా ఇది కేవలం ప్రెషర్ గ్రూప్గానే ఉంటాము, మేము ఆ టైంకి మేము సూచిస్తాము ఎవరో ఒకళ్ళని అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికే ఒక చిన్నపాటి గొంతులు ఏమైనా పడుతున్నాయి అంటే వీళ్ళు ఆప్ ప్రాక్సీ అని, గతంలో ఆప్లో పనిచేశారని, అభిజిత్ ఆప్లో పనిచేశారు, చాలా చాలా వస్తున్నాయి అట్లా. చాలా మంది వేరే దేశాల ఫండింగ్ వస్తున్నారు, ఇంకా వేరే దేశాల ఫండింగ్ అయితే చాలా వస్తున్నాయి. దాని మీద మీమ్స్ కూడా చేశారు కొంతమంది. ఇద్దరు పిల్లలు టీ తాగుతూ షీ జిన్పింగ్ కి ఫోన్ చేసి నేను ఇప్పుడే బిల్లు పంపిస్తున్నా, కొంచెం డబ్బులు పంపించండి నేను కూడా అడుగుతున్నారు సరదాగా. ఎందుకంటే అవన్నీ ఏమాత్రం బేసిస్ లేనిది. విదేశాంగ శాఖ స్వయంగా తానే ప్రకటించింది, ఏమీ రావటం లేదు ఎక్కడి నుంచి డబ్బు అని. ఆయన ఎందుకు ప్రచారం చేస్తున్నట్లు చేస్తారు. అదే గోబెల్స్ తరహా ప్రచారం, వాళ్ళకు తెలిసి ప్రచారం చేస్తారు. మీకు ఉదాహరణకు రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి కేకలేస్తాడు, చాలా బలంగా నమ్మి కేకలేస్తాడు అనుకుంటున్నారా? ఆయనకు స్పష్టంగా తెలుసు ఆయన కేకలేస్తాడు. మీరు కేకలేస్తే కేకలేయటం గొప్ప విషయం కాదు, నెమ్మదిగా మాట్లాడండి అంటాడు. అన్నీ తెలుసు ఆయనకి. అది వాళ్లకు వృత్తి, వాళ్ళు నమ్మించదలుచుకున్న పని, వారికి అసైన్డ్ డ్యూటీ. అది గోబెల్స్ చేసిన పని అదే. కాబట్టి వీరు ప్రత్యేకంగా ఇవాళ తెలిసి చేస్తారా అని అంటే ఖచ్చితంగా తెలిసే చేస్తారు వాళ్ళు, అందులో ఏం డౌట్ లేదు వాళ్ళకి. అయితే ఇక్కడ ఇది ఒక పాయింట్ అండి. లెఫ్ట్ విద్యార్థి సంఘాలు కూడా ఏమవుతాయి రేపు ఒకవేళ కాక్రోచ్ జనతా పార్టీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అయితే, ఈ లెఫ్ట్ పార్టీల వెనక మళ్ళీ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐసా ఉంది, వారితో పాటు అడుగు వేస్తూ చివరి రోజు వరకు అంటి పెట్టుకొని నేహా అండ్ అదర్స్ చాలా కీలక భూమిక పోషించారు వాళ్ళు. వాళ్ళ వెనక పార్టీ ఉంది, సిపిఐఎంఎల్ లిబరేషన్ గ్రూప్. అది అక్కడ యూపీఏలో భాగంగా ఉంది. 2 లోక్సభ సీట్లు ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ. ఈసారి 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి బీహార్ రాష్ట్రంలో, 2 లోక్సభ సీట్లు ఉన్నాయి. మరి ఎస్ఎఫ్ఐ ఉంది, సిపిఎం ఉంది, ఏఎస్ఎఫ్ ఉంది, దానికి ఒకటి ఉంది. అట్లాగే మరి అంబేద్కర్ కూడా ఎంతో కొంత అసోసియేట్ అయిన బహుజన సమాజ్ పార్టీలు ఉన్నాయి, రకరకాల పార్టీలు సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏమంటారు? మరి ఇంతమందిని ప్లాట్ఫామ్ మీదకి పట్టుకొస్తే ఈ రకమైన తగాదాలు తీర్చే పనే సరిపోద్ది కదా వీళ్ళకి, అసలు మనకు తెలుసు కదా అది. కాబట్టి ఈ వైరుధ్యాలని పరిష్కరించుకోగలిగేటువంటి పరిస్థితిలో ఉంటారా, లేకపోతే కేవలం తాము కొన్ని నియోజకవర్గాలని ఎంచుకొని ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో తమకు బలంగా యూత్ జెన్జీ ఎక్కడ నుంచి దొరుకుతుందనుకుంటారో అక్కడ టార్గెట్ పెట్టుకొని వాళ్ళు కమ్ వాట్ మే అని, ఎవరు పోటీ ఉన్నా లేకపోయినా సంబంధం లేదని వారికి వారుగా పోటీల్లోకి వచ్చి పోస్ట్ పోల్లో చూసుకుందాంలే అని అనుకుంటారా? అసలు వెళతారా వెళ్ళరా? నెక్స్ట్ ఉద్యమాలను ఏం బిల్డ్ చేస్తారు? ఇవన్నీ కూడా ఇవాళ చాలా ఈ భారతీయ సమాజం ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. అందుకే చాలా మంది ఏమంటున్నారంటే టీజర్ ఈజ్ ఓవర్, ఓకే సినిమా అభి బాకీ హై. అసలు మెయిన్ సినిమా అంతా ఇంకా ముందు ఉంది, టీజరే అయిపోయింది ఇప్పటికీ అనేది చాలా స్పష్టమైనటువంటి ఆలోచన. బహుశా అందుకే నేను అనుకుంటాం వారు కూడా ఏంటంటే ఈ విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏమిటి, ప్రోగ్రామ్ ఏమిటి, ఏ శక్తుల్ని కలుపుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏ అవుట్ఫిట్తో ఉండాలి, వీటి మీద వాళ్ళు ఒక పెద్ద ఎత్తున కసరత్తు మొదలు పెట్టారని అనుకుంటున్నాను నేను. ఆ కసరత్తులో నుంచి ఏమొస్తాయి, దానికి ఇతర రాజకీయ పార్టీల రియాక్షన్స్ ఏమిటి అనే దానిని బట్టి
మనం కొంత మేరకు అంచనాకు రావచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుందా? ఇంత జరిగిన తర్వాత, వాళ్ళకి ఇంత డ్యామేజ్ అయిన తర్వాత బహుశా వారి రియాక్షన్ ఎట్లా ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీకి అది తనను తాను ఒక అజేయ శక్తిగా భావించింది. ఇన్విన్సిబుల్. పుష్కర కాలంలో దాదాపు ఎదురు నిలబడ్డ సంస్థ లేదు, పోరాడిన గ్రూపు లేదు, మాట్లాడిన మనిషి లేడు. ఒకవేళ మాట్లాడితే చాలా ఉక్కుపాదంతో అణిచివేశారు. ఉమర్ ఖాలిద్ లాంటి వాడు ఎన్నేళ్లుగా జైల్లో ఉన్నాడో తెలుసు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిజమే ఆయనకు బెయిల్ రావాల్సి ఉండెను అని పదే పదే మాట్లాడుతున్నారు తప్ప బెయిల్ అంటూ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా అనేక దృష్టాంతాలు ఉన్నాయి చాలా మన కళ్ళ ముందు. ఈ స్థితిలో ఈ పార్టీ కొట్టిన దెబ్బ ఏదైతే ఉందో, కాక్రోచ్ జనతా పార్టీ కొట్టిన దెబ్బ 56 ఇంచుల ఛాతీతో దేశాలు తిరుగుతున్న దైవాంశ సంభూతుడైన తమ నాయకుడి ఇగోని ఆల్మోస్ట్ సంపూర్ణంగా పంక్చర్ చేసిన ఘటన ఇది. మామూలు ఘటన కాదు ఇది. అందువల్ల నేను అనుకుంటాను దెబ్బతిన్న పుల్లగానే ఉంటారు వాళ్ళు. ఒక క్లియర్ కట్గా ఏంటంటే, ఒకటి హిందుత్వ పాలిటిక్స్ నడుపుతున్నారు వీరు అనే ఒక విషయంతో పాటు మీరు బాగా గమనిస్తే ఇజ్రాయిలైజేషన్ ఆఫ్ హిందుత్వ పాలిటిక్స్ కూడా జరుగుతోంది ఈ దేశంలో. అంటే మనం ఇజ్రాయిలైజేషన్ కూడా జరుగుతుంది ఒక పక్కన. అంటే ఇజ్రాయిల్లో ఉండేటువంటి అధికార పార్టీ నెతన్యాహు పార్టీ ఏదైతే ఉందో, దాని విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని గొప్పగా ఆచరించే ఒక ధోరణి, సంస్కృతి ఇవాళ ఈ ఫ్యాసిస్ట్ పార్టీ ఎక్వైర్ చేస్తోంది నిదానంగా. ఇది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. దాని మూలంగా ఏమవుతుందనంటే, ఓటమిని అంగీకరించరు, శత్రువుల్ని నిరంతరం చీల్చే పనిలో ఉంటారు. మీడియా అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఇవాళ ల్యాప్ డాగ్స్ లాగా ఉన్నాయి అనుకుంటున్నామే, గోధి మీడియా, అది కాన్స్టాంట్గా అదే పనిలో ఉంటుంది. ఒకే విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తాయి. అబద్ధం అని మనం ఎంత ఘోషించినా ఎవరికి వినపడకుండా పెద్ద సౌండ్తో మాట్లాడతాయి. పోలీసులు విపరీతమైన రిప్రెషన్కు గురి చేస్తారు. ఇది ఎక్కడ ఆగదండి. ఇప్పుడు చూడండి, కాక్రోచ్ జనతా పార్టీలో ఎవరు ముఖ్యులు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారిని ఎట్లా లొంగదీయాలి. అసలు ఉద్యమం నడుస్తుంటేనే సోనం వాంగ్చుక్ని సపరేట్గా పక్కకు తీస్తే ఉద్యమం అయిపోతుందని భావించారు. ఆయన్ని అక్కడి నుంచి ప్రొటెస్ట్ ప్లేస్ నుంచి తీసేస్తే మొరేల్ దెబ్బతింటది అనుకున్నారు. కాలేదు. వాంగ్చుక్తో ఒప్పించుకుంటే సరిపోతుందని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ అక్కడ పడ్డారు వెళ్ళి. ఆయన కూడా ఒక దశలో సరే కానివ్వండి, ఇన్ని రోజులు జరిగింది, పార్లమెంట్లో చర్చిస్తా అన్నారు కదా అని గాంధీ ఉదారవాదంతో సంతకం పెట్టి ఆయన తప్పుకున్నాడు నిరాదీక్ష నుంచి. అయినా ఉద్యమం ఆగల. స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉందో విద్యార్థులు ప్రూవ్ చేశారు. స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని క్లియర్గా. కాబట్టి ఈ స్థితిలో ఎలా మాట్లాడతారంటే, వాళ్ళు అన్ని వైపుల నుంచి తమ దాడిని ఉద్యమ నాయకుల మీద ఎక్కువ పెడతారు, వేటాడతారు. వాళ్ళు తెలుసో తెలియకో ఒక సింహపు స్వారీ చేయటం మొదలు పెట్టారు. టైగర్ పులిస్ వారీ అంటాం కదా. ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ. ఓకే. లేదా ఈ మొన్న చేసిన జంతర్ మంతర్ ఉద్యమ నాయకులు ఎవరైనా సరే, ఆ గ్రూప్ పులిస్ వారీ చేశారు. మీరు స్వారీ చేయాల్సిందే. మీరు ఆగారో పులి తినేస్తుంది మిమ్మల్ని. ఆ స్థితిలో ఉన్నారు ఇవాళ వాళ్ళు. ఆ విషయం వాళ్ళకి తెలియదు? ఖచ్చితంగా తెలుసు కాబట్టే వాళ్ళు ఇవాళ రకరకాల భిన్నమైన సెక్షన్స్తో మాట్లాడుతున్నారు. తిరిగి మళ్ళీ ఉద్యమాన్ని ఎంత బలంగా నిర్మించాలి, దీన్ని ఎక్కడ ఓడించాలి, బ్యాలెట్ బాక్స్లో ఓడించడంతో అంతమైపోతుందా, అక్కడ కూడా అంతం కాకపోతే ఏం చేయాలి, ఈ అన్ని ఆలోచనలు వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. చేసుకొని తీరాలి, లేకపోతే వాళ్ళు మిగలరు. ఇది ఒక రేస్లోకి ఎంటర్ అయ్యారు. కానీ భారతదేశ మధ్యతరగతి ఈ సిజేపి వారి వెంట ర్యాలీ కావడం అనేది బహుశా భారతీయుల ఆలోచనలో మార్పు వస్తున్నది అన్నదానికి ఒక సంకేతంగా భావించవచ్చునా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతకాలం మీరు మతాన్ని చూపెట్టి
ఎంతకాలం మీరు అట్రాక్టివ్ స్లోగన్స్ చూపెట్టి అసలు జీవన్ మరణ సమస్యలుగా వాళ్ళ కళ్ళ ముందున్న వాటిని పక్కకు తోయగలరు? చాలా రోజులు రామాలయం చూపెట్టారు, నడిచారు ప్రజలు దాని వెనక. చాలా రోజులు మీరు ఆర్టికల్ 370 చూపెట్టారు, ఉమ్మడి సివిల్ కోడ్ అన్నారు, ఇంకోటి ఏదో అంటున్నారు ఇవాళ. కానీ అసలు సమస్యలు ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? ఇన్ఫ్లేషన్ ఏంటి? ఇవాళ ఎడ్యుకేషన్, హెల్త్ రెండు ఎటువంటి భయంకరమైనటువంటి వ్యవస్థలుగా మారిపోయినాయి, పేద ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి మినిమం ఆ వాయిస్ చేసుకునే హక్కు లేకుండా పోవటం ఏమిటి? రాజ్యాంగం ఇచ్చిన హక్కులు లేకుండా పోవటం ఏమిటి? అసలు ఇవాళ రాజ్యాంగాన్ని రాజ్యం అబ్యూజ్ చేస్తున్నంతగా ఇంకెవరూ అబ్యూజ్ చేయరని స్థితిలో ఉండటం ఏమిటి? ఇవన్నీ ప్రజలకు తెలుస్తాయి కదా. కాబట్టి ప్రజలకు ఖచ్చితంగా ఆ హీట్ తగులుతోంది, తమ నిత్య జీవితంలో హీట్ తగులుతోంది. ఆ జీతాలు చాలకపోవటం, ఆదాయాలు రాకపోవడం, సమస్యలు పెరగడం, ఆరోగ్యాలు పాడైపోతే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి రావడం, డబ్బు సరిపోకపోవటం, ఈ రియల్ ప్రాక్టికల్ ఇష్యూస్ కూడా మిడిల్ క్లాస్ని వేటాడుతున్నాయి. అందుకే మిడిల్ క్లాస్ కూడా ఇవాళ ఒక ఆల్టర్నేటివ్కి చూస్తోంది. ఆ ఆల్టర్నేటివ్ని ఇవ్వగలిగిన నమ్మకాన్ని ఇతర పార్టీలు ఇవ్వకపోవడం వల్ల కొంతమేరకు వీళ్ళు ఉన్నారు. మనకు స్పష్టంగా తెలుసు ఎంత ఓట్ షేర్ ఉంది వాళ్ళకి. ఇవాళ హార్డ్లీ 30 crore ఓట్ షేర్ వాళ్ళది. 30 కోట్ల ఓట్ షేరే కదా. ఈ ఇంతమంది జనం 150 కోట్లలో 150 కోట్లలో 30 కోట్ల ఓట్ షేర్తో అధికారంలోకి వచ్చారు వాళ్ళు. వాళ్ళకి బయట ఉన్న వాళ్ళు 15%, 20%, 15%గా ఉన్నారు కాబట్టి పవర్లో ఉన్నారు. కానీ నిజానికి చూసుకుంటే వాళ్ళ ఓట్ షేర్ ఏమి గొప్ప ఓట్ షేర్ కాదు కదా. కానీ ఇక్కడ మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 1, 2సారికి వచ్చిన 3సారి సీట్ల సంఖ్య తగ్గింది. మిత్రపక్షాలు లేనిదే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. మరి చేయలేనప్పుడు అంత బలంగా ఉందనే భావన ఎందుకున్నది ప్రజల్లో, లేదా విపక్షాలలో ఎందుకున్నది? బల కారణం ఏమిటి? ఎగ్జాక్ట్లీ, చాలా చక్కటి పాయింట్ చెప్పారు మీరు. వాళ్ళకు మొన్న వచ్చిన నియోజకవర్గాలే హార్డ్లీ 200 అరౌండ్ షార్ట్ ఆఫ్ అంతే మెజారిటీ కదా. 260, 270 లోపే ఉన్నాయి. 20 దాకా తక్కువ ఉన్నాయి. అవి సపోర్టెడ్ బై టీడీపీ అండ్ జనసేన హియర్ అండ్ బీహార్. నితిన్ సేన వాళ్ళు, నితిన్ కుమార్ వాళ్ళు చేసిన దాంతో సర్వైవ్ అయ్యారు. పైగా ఓటు చోరీ విమర్శలు చాలా బలంగా ఉన్నాయి వాళ్ళ మీద. యోగేంద్ర యాదవ్, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు 70 నియోజకవర్గాలలో ఫలితాలు తారుమారైనవి ఈ ఓట్ చోరీ వల్ల అనే విమర్శలు పెడుతున్నారు. అదొక విమర్శ కూడా వాళ్ళ మీద ఉంది. సరే, అది నిజమవునా కాదా, ప్రూవ్ కాని అంశాలు అని పక్కన పెట్టుకున్నా కూడా 400+ అని వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు వచ్చింది షార్ట్ ఆఫ్ సింపుల్ మెజారిటీ. 400 పార్ అన్నారు. అయ్యా, ఇప్పుడు మరి 3వ టర్మ్ తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఎంత రైజ్ అవుతుంది? యాంటీ ఇన్కంబెన్సీ రైజ్ అవుతోంది ఒకటి. రెండోది, చాలా క్లియర్గా అనేక రకాలుగా డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు మండిపోవటం మొదలు పెట్టుకొని ఇథనాల్ 2.0 లాంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన పద్ధతులు కానీ, లేకపోతే రైతులకు ఏ రకమైన బెనిఫిట్ జరగకపోవటం కానీ, ఉద్యోగాలు లేకపోవటం కానీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇంతే తీవ్రమైన స్థాయిలో ఉండటం కానీ, ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా మరింత తీవ్రం అవుతాయండి. కాబట్టి ఖచ్చితంగా చాలా హాట్ వాటర్ని ఫేస్ చేయాలి, అది అందులో ఏం డౌట్ లేదు. ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోవాల్సింది ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఏ రకమైనటువంటి నాయకత్వాన్ని అందిస్తుంది, లేదా ఇతర ప్రధానమైన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీస్ ఎట్లా ఒక అండర్స్టాండింగ్కి వస్తాయి, ఎటువంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేస్తాయి, ఏ అలయన్స్ని బిల్డ్ చేస్తాయి అనే దాన్ని బట్టే ఉంది. కానీ దాదాపుగా ఈ థర్డ్ టైం దాటిన తర్వాత చాలా చాలా కష్టం భారతీయ జనతా పార్టీకి. ఒకవేళ కనుక చాలా మంది భావిస్తున్నట్లుగా రివెంజ్ తీసుకుంటారేమో ఒక భయానుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అదే కనుక జరిగితే ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉండవచ్చు ఆ పార్టీ బీజేపీ? నేను ఇందాక ఒక మాట అన్నాను,
ప్రజాస్వామ్యం అంటే బ్యాలెట్ బాక్సులతో ఎండ్ అయ్యేది కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం నిరంతరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. పాలకుల జవాబుదారీతనాన్ని నిత్యం అడుగుతూ డిమాండ్ చేసే స్థితిలో ప్రజలు ఉండాలి, పౌర సమాజం ఉండాలి. ఇది ఉంటేనే ప్రజాస్వామ్యం. మీరు దీన్ని ప్రజాస్వామ్య దేశంగా చూడాలి అని అనుకుంటే ఎవరైనా నిరంకుశంగా అణిచివేసి రాజ్యాంగాన్ని కూడా పక్కకు పెట్టి తామే అధికారాన్ని లోపరుచుకొని కంటిన్యూ చేద్దాము అనుకుంటే ఒకవేళ దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా వీధుల్లో పోరాటం చేయవలసిన పరిస్థితికి నెట్టబడతారు. ఆర్గనైజ్డ్ సిటిజనరీ ఖచ్చితంగా వీధుల్లోకి వస్తారు, ఖచ్చితంగా పోరాడతారు, నిలదీస్తారు. అదొక్కటే మనల్ని కాపాడగలదు. కాబట్టి ఆ అవేర్నెస్ కోసం, ఆ ఆర్గనైజ్డ్ సిటిజనరీ తయారు కావటం కోసం ఈ 2-3 ఏళ్లుగా చాలా అలర్ట్గా రాజకీయ పార్టీలు, తర్వాత ఇతర సంఘాలు, మేధావులు ఉంటేనే మీరు ఇటువంటి ఒక ఫ్యాసిస్ట్ శక్తిని సమూలంగా అధికారంలో లేకుండా చేయగలరు. లేదంటే మీరన్న ప్రమాదం పొంచి ఉందని మనం జాగ్రత్తగా ఉండాలి. బహుశా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఈ పరిణామాలు, పర్యవసానాలు ఇవన్నీ ఇప్పటికే మీరు అన్నట్లుగా ఉన్న విద్యార్థి సంఘాలు ఉనికిలో ఉన్నవారు, అంటే వివిధ రకాల భావజాలంతో ఉన్నవారు, సమకాలీన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వారు మారే అవకాశం ఉన్నదా? మారాలి. మారకపోతే మీరు ఇంకా ఇంకా కుంచుకుపోయి ఎక్స్టింక్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాట రూపాలు ఎలా మారుతున్నాయో గమనించండి. ఇవాళ మీరు ఏ ఉద్యమం చేశారో తెలియదు. పోలీసు వ్యాన్ని ఒక్క చేత్తో ఆపుతున్న ఒక ముంబై మోడల్ ఎంత సింబాలిక్ ఫామ్ తీసుకొని ప్రజలను ఉత్తేజపరిచింది. రెసిస్టెన్స్ మూవ్మెంట్కి ఒక స్ట్రాంగ్ సింబల్గా పనిచేసింది. అది జెన్ జీ స్టైల్ ఆఫ్ మేకింగ్ రెవల్యూషన్స్, జెన్ జీ స్టైల్ ఆఫ్ మేకింగ్ రెసిస్టెన్స్ పాసిబుల్. పోరాట రూపాలలో మార్పులు రావాలి, పోరాడే పద్ధతుల్లో మార్పు రావాలి, రెలవెంట్గా ఉండాలి. సమాజాన్ని అర్థం చేసుకొని మీరు దాన్ని తగ్గట్టుగా ఇతరులతో మీ భేదాభిప్రాయాలని పక్కన పెట్టి కలిసిపోయి పనిచేయాలి. చేయకపోతే మీరు ఉండరు, మీరు మిగలరు. అంతకుమించి వేరే ఏమీ లేదు. విద్యార్థి సంఘాలు మారాలి, రాజకీయ పార్టీలు మారాలి. ఈ జంతర్ మంతర్ నేర్పిన పాఠం అదే అనుకుంటున్నాను నేను. ఇవాళ డిఫరెన్సెస్ లేవా అండి? అంబేద్కర్ రైట్లకి ఐసాకి డిఫరెన్సెస్ లేవా? ఐసాకి ఇది మార్క్సిస్ట్ లెనిస్ట్ లిబరేషన్ పార్టీ చెందిన ఐసాకి కాక్రోచ్ పార్టీలో ఉండే అభిజిత్ దుబ్కేకి సౌరవ్ దాస్కి మధ్యన డిఫరెన్సెస్ లేవా? ఉన్నాయి. కానీ ఆ డిఫరెన్సెస్ అన్నిటినీ సబ్స్యూమ్ చేశారు వాళ్ళు. సబ్స్యూమ్ చేసి వాళ్ళు ఈ పోరాటంలోకి వచ్చారు. అట్లాగే మీకుండే మైనర్ ఫ్రెండ్లీ కాంట్రడిక్షన్స్ని మీరు రిజాల్వ్ చేసుకొని శత్రువుని దృష్టిలో పెట్టుకొని ఒక విశాల విస్తృత ప్రజా ఐక్య సంఘటన కట్టగలిగితేనే మీరు ఓడించగలుగుతారు. అందులో మీ పాత్ర ఏంటి అనేది మీరు డిఫైన్ చేసుకుని నడవలసిన పరిస్థితి ఇవాళ ఉంది. దాన్ని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు చెప్తున్న హెచ్చరిక అదే ఇవాళది. ప్రజలు మీ అందరికీ చెప్తున్నారు, నేర్చుకోండి ఈ ఉద్యమంలో నుంచి పాఠాలు అని చెప్తున్నారు. సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జెన్ జీ ఉద్యమము భవిష్యత్తులో దాని ప్రభావాలు ఎట్లా ఉండవచ్చు, రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండవచ్చు అనే అంశాలకు సంబంధించి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని చేసిన ఒకానొక విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.